స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 8th క్లాస్ సెమిస్టర్ 2 మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని 11th చాప్టర్ మెన్జరేషన్లోని ఎక్సెల్ 11.3లోని సమ్స్ చూద్దాం సార్. లాస్ట్ వీడియోలో మనం ఎక్సెల్ 11.2 11.3లోని 1 to 5 సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. ఈ వీడియోలో మిగిలిన 5 సమ్స్ చూద్దాం. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ మనకి ఎక్సెల్ 1.3 సార్. ఎక్సెల్ 1.3లోని 6th సమ్. Describe how the two figures at the right are alike and how they are different. Which box has larger lateral surface area? అంటే మనకి ఇక్కడ 2 ఫిగర్స్ ఇచ్చారు సార్. 2 ఫిగర్స్ ఎలా సిమిలారిటీ ఒకేలా ఎలా ఉంటాయి, డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఏంటి మనకు తెలిసింది ఏంటమ్మా, రెండు డిఫరెన్స్ ఏంటి? ఒకటి మనకి సిలిండర్, ఇది సిలిండర్ అవుతుంది, ఇది క్యూబ్ అవుతుంది సార్. అంటే ఒకటి సిలిండర్, ఒకటి క్యూబ్. మరి సిమిలారిటీ ఏంటంటే మనకి చూడండి, ఇది ఒక సిలిండర్ సార్. సిలిండర్ యొక్క హైట్ ఎంత ఇచ్చారు మనకి? 7 సెంటీమీటర్స్ ఉంది. సేమ్ క్యూబ్ యొక్క హైట్ కూడా చూడండి, క్యూబ్ యొక్క హైట్ కూడా 7 సెంటీమీటర్స్. అంటే అదొక సిమిలారిటీ తప్ప రెండు కూడా డిఫరెన్స్ ఏంటంటే ఒకటి సిలిండరు, ఇంకొకటి క్యూబ్ అవుతుంది సార్. అంటే సిమిలారిటీ రాద్దాం సార్. ఫస్ట్ సిమిలారిటీ ఏంటమ్మా రెండింటికి? సిమిలారిటీ ఏంటంటే బోత్ హ్యావ్ సేమ్ హైట్. అంటే రెండింటికి కూడా ఒకే హైట్స్ ఉన్నాయి. అయితే మరి డిఫరెన్స్ ఏంటంటే వన్ ఈజ్ సిలిండర్. ఫస్ట్ది ఏంటి మనకి సిలిండర్ సార్. అండ్ అనదర్ వన్ ఏమవుతుంది? అనదర్ వన్ ఈజ్ క్యూబ్. ఇంకొకటి క్యూబ్స్. అంటే ఒకటి సిలిండరు, ఇంకొకటి క్యూబ్ సార్. అదొక్కటే డిఫరెన్స్ రెండింటికి సిమిలారిటీ ఏంటంటే రెండింటి యొక్క హైట్లు ఒకే హైట్ ఉంది సార్. ఒకటి మనకేంటి సిలిండర్, ఇంకొకటి క్యూబ్. అయితే ఫస్ట్ సిలిండర్కి చూద్దాం సార్. ఫర్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా దేనికి ఎక్కువ ఉంటుందని అడిగారు. ఫస్ట్ సిలిండర్ తీసుకుంటే సార్, సిలిండర్ యొక్క హైట్ ఇచ్చారు. హైట్ ఎంత ఇచ్చారు మనకి? హైట్ h = 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. హైట్ h = 7 సెంటీమీటర్స్. రేడియస్ ఇవ్వలేదు సార్ మనకి. డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఎంత ఇచ్చారమ్మా? డయామీటర్ = 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. డయామీటర్ d = 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. కానీ మనకు కావాల్సిందంటే రేడియస్ కావాలి. అంటే రేడియస్ r = ఏమవుతుందమ్మా? d/2 అంటే 7/2 సెంటీమీటర్స్. అంటే మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే లాటరల్ సర్ఫేస్ ఏరియా పై సిలిండర్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఎంత మనకి? 2πRh సార్. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంతమ్మా? 2πRh. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం సార్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × π వాల్యూ 22/7 × r వాల్యూ ఎంతమ్మా? 7/2 × h వాల్యూ 7 సార్. అంటే 7 క్యాన్సిల్ సార్. 2 క్యాన్సిల్. ఇంకా ఉంటుందా మనకి? 22 × 7 ఉంటుంది సార్. 22 × 7, 22 7s 154 సార్. అంటే 154 సెంటీమీటర్ స్క్వేర్. అంటే మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ వచ్చింది. లాటరల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ ఎంత వచ్చిందమ్మా? 154 సెంటీమీటర్ స్క్వేర్. అయితే మనం ఇప్పుడు క్యూబ్ కనుక్కోవాలి కదా సార్. క్యూబ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం సార్. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా? ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ = 6l² సార్. ఫార్ములా ఏంటమ్మా? 6l². ఇక్కడ L వాల్యూ ఎంత సార్ మనకి? 7 సార్. అంటే 6 × 7² 7² అంటే 49 సార్. అంటే 49 6 చేయండి. 49 6 చేస్తే ఎంత మనకి? 294 సార్. అంటే ఎంత? 294 సెంటీమీటర్ స్క్వేర్. అంటే దేనికి ఎక్కువ సార్ మనకి? సేమ్ లాటరల్ సర్ఫేస్ సిలిండర్ ఎంత వచ్చింది? 154 వచ్చింది సార్. కానీ దీనికి మనకి లాటరల్ సర్ఫేస్ క్యూబ్ ఎంత వచ్చింది మనకి? 294. మనకి క్యూబ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చిందమ్మా? 294 వచ్చింది. మరి మనకి సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది సార్? 154 వచ్చింది. అంటే దేనికి ఎక్కువ సార్? క్యూబ్ హ్యాస్ లార్జర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. అంటే దేనికి ఎక్కువ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఉందంటే క్యూబ్కి ఎక్కువ లాటరల్ సర్ఫేస్ ఏరియా అనేది ఉంది. సేమ్ మెజర్మెంట్స్తో తీసుకుంటే సార్. ఓకేనా సార్? ఇది మనకి 6th సమ్ సార్. అండ్ నెక్స్ట్ 7th వన్. A closed cylindrical tank of radius 7 meters
అండ్ హైట్ 3 meters ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ షీట్, అంటే షీట్ ఆఫ్ మెటల్, అంటే ఒక క్లోజ్డ్ సిలిండ్రికల్ ట్యాంక్ చేస్తున్నారని సార్. దాని యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉంటున్నాయని సార్, 7 centimeters రేడియస్ ఉంటుంది, 3 meters ఏమో హైట్ ఉంటుంది సార్. అయితే మేడ్ ఫ్రమ్ షీట్ ఆఫ్ మెటల్, అయితే ఒక షీట్ ఆఫ్ మెటల్తో తయారు చేస్తున్నారు. ఆ సిలిండర్ తయారు చేయడానికి ఎంత షీట్ మెటీరియల్ కావాలి, అంటే ఎంత మనకి మెటీరియల్ రిక్వైర్ అవుతుంది అని అడుగుతున్నారు సార్. అంటే మనకి గివెన్ ఇచ్చిన మెజర్మెంట్స్ రాసుకుందాం సార్. గివెన్ రేడియస్ ఇచ్చారు కదా సార్. గివెన్ రేడియస్ ఆర్ ఈక్వల్ ఎంతమ్మా, 7 meters ఇచ్చారు. అలాగే హైట్ ఇచ్చారు కదా సార్. హైట్ ఎంత ఇచ్చారమ్మా, హైట్ హెచ్ ఈక్వల్ టు 3 meters ఇచ్చారు. అయితే మనకి ఏమన్నారు, ఎంత మెటీరియల్ కావాలి అన్నారు. ఎంత మెటీరియల్ కావాలంటే సిలిండర్కే కదా సార్ మనకి. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంటమ్మా మనకి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్, 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ సార్. అంటే 2 ఇంటూ పై ఎంతమ్మా మనకి 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంతమ్మా 7 ఇంటూ 7 ప్లస్ 3 సార్. 7 క్యాన్సిల్ సార్. 2 22 ఎంతమ్మా 44, 7 ప్లస్ 3 అంటే 10, అంటే 440 meters స్క్వేర్. అంటే మనకి ద రిక్వైర్డ్ షీట్ ఆఫ్ మెటల్ ఎంత, మనకి షీట్ ఆఫ్ మెటల్ ఎంత పడుతుంది సార్, షీట్ ఆఫ్ మెటల్ ఈక్వల్ టు 440 meters స్క్వేర్ అవసరం అవుతుంది సార్. ఓకేనా సార్. అంటే నార్మల్గా మనకి రేడియస్ హైట్ ఇచ్చారు, రేడియస్ హైట్ యూజ్ చేసుకుని మనకి ఒక షీట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 440 meter స్క్వేర్ సార్. అండ్ నెక్స్ట్ మనకి ఇదే ఎక్సర్సైజ్లోని 8th సమ్ సార్. 8th సమ్ ఏమి ఇచ్చారంటే సార్, ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హోలో సిలిండ్రికల్ ఈజ్, ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హోలో సిలిండ్రికల్ ఈజ్ 4224 centimeters ఇచ్చారు స్క్వేర్. ఇట్ ఈస్ కట్ అలాంగ్ ఇట్స్ హైట్ అండ్ ఫార్మ్డ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ విత్ 33 meters. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్. అంటే ఏంటి, ఒక లాటరల్ సర్ఫేస్ ఏరియా హోలో సిలిండర్ ఉందమ్మా. లాటరల్ సర్ఫేస్ ఏరియా హోలో సిలిండర్ ఎంత ఇచ్చారు మనకి 4224 centimeters స్క్వేర్ ఇచ్చారు. అయితే దాన్ని కట్ చేస్తున్నారు. ఎలా కట్ చేస్తున్నారని సార్, ఇట్ ఈస్ కట్ అలాంగ్ ఇట్స్ హైట్, దాని హైట్ కట్ చేసి ఒక హైట్ కట్ చేస్తుంటే దాని ఏం ఫామ్ అవుతుందంటామో ఒక రెక్టాంగులర్ షీట్ ఫామ్ అవుతుంది. రెక్టాంగులర్ షీట్ యొక్క విత్ ఇచ్చారు. రెక్టాంగులర్ షీట్ యొక్క విత్ ఎంత ఇచ్చారు సార్ మనకి 33 centimeters ఇచ్చారు. అయితే ఆ రెక్టాంగులర్ షీట్ యొక్క పెరిమీటర్ ఎంత ఉంటుంది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. అయితే సొల్యూషన్ ఏంటంటే మనకి ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇచ్చింది ఏంటి సార్ మనకి, ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హోలో సిలిండర్, ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హోలో సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చారో మనకి 4224 centimeters స్క్వేర్ ఇచ్చారు. అంటే ఏంటి, ఒక లాటరల్ సర్ఫేస్ ఏరియా యొక్క హోలో సిలిండర్ ఇచ్చారు. లాటరల్ సర్ఫేస్ యొక్క హోలో సిలిండర్ అని సార్ మనకి 4224 centimeters స్క్వేర్ ఇచ్చారు. అయితే మనకి ఇంకోటి ఏమన్నా సార్, దాన్ని మనకు హోలో సిలిండర్ ఎలా కన్వర్ట్ చేస్తున్నారు సార్, ఒక రెక్టాంగులర్ షీట్లా కన్వర్ట్ చేస్తున్నారు. అయితే మనకి రెక్టాంగులర్ షీట్ యొక్క మెజర్మెంట్స్ అవ్వలేదు సార్, ఒకటి మాత్రం ఇచ్చారు, విత్ ఇచ్చారు. అంటే బ్రెత్ ఇచ్చినట్టు సార్, విత్ బ్రెత్ అని ఒకటే కదా సార్. విత్ ఎంత ఇచ్చారు మనకి 33 centimeters ఇచ్చారు. అంటే ద బ్రెత్ ఆర్ విత్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్ యొక్క బ్రెత్ ఎంత సార్ మనకి, రెక్టాంగులర్ షీట్ ఈక్వల్ టు 33 centimeters ఇచ్చారు. అంటే బి వాల్యూ ఇచ్చారు కదా సార్ మనకి, బ్రెత్ ఇచ్చారు. బి ఎంత మనకి 33 centimeters ఉంది. అయితే మనకి ఏం కావాలి సార్, దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి రెండు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హోలో సిలిండర్ కదా సార్ మనకి రెక్టాంగులర్ షీట్లో కన్వర్ట్ చేస్తాం. అంటే ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ షీట్ ఫైండ్ అవుట్ చేయండి. ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ షీట్ తీసుకుందాం సార్. ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ షీట్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ మనకి, ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ షీట్ అంటే ఫార్ములా ఏంటి మనకి, ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ సార్. లెంత్ ఇంటూ బ్రెత్ అంటే ఎల్ ఇంటూ బి కదా సార్, ఎల్ ఇంటూ బి. ఎల్ వాల్యూ తెలియదు సార్ మనకి, బ్రెత్ వాల్యూ ఎంతమ్మా 33 సార్. అంటే మనకి ఏమవుతుంది, ఇది 33 ఎల్ అవుతుంది సార్. అంటే లెంత్ వాల్యూ ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం, 33 ఎల్ అవుతుంది. అయితే మనకి ద లాటరల్ సర్ఫేస్ అంటే ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ షీట్ ఈక్వల్ టు అంటే రెక్టాంగులర్ షీటే తయారవుతుంది. దేని తయారవుతుందమ్మా, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హోలో సిలిండర్ అండి. ఎందుకంటే ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హోలో సిలిండర్ని
మనకి ఈ సిలిండర్ని ఏం చేస్తున్నారు సార్, మనకి రెక్టాంగులర్ షీట్లా కన్వర్ట్ చేస్తున్నారు. అంటే రెండు వాల్యూస్ ఏమవుతాయి సార్, రెండు ఏరియాస్ కూడా మనకి ఈక్వల్ అవుతాయి సార్. ఎందుకంటే ఈ హోల్ సిలిండర్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు, మనకి రెక్టాంగులర్ షీట్లా కన్వర్ట్ చేస్తున్నారు అంటే ఈ రెండింటి యొక్క ఏరియాస్ ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అయితే ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ షీట్ ఎంత వచ్చింది మనకి, 33 ఇంటూ ఎల్ సార్, 33 ఇంటూ ఎల్. అయితే లాటరల్ సర్ఫేస్ ఆఫ్ హోల్ సిలిండర్ ఎంత ఇచ్చారు మనకి, 4224 ఇచ్చారు. అంటే మనకి ఎల్ వాల్యూ కావాలి. ఎల్ వాల్యూ ఏమవుతుందమ్మా, ఎల్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ 3 మల్టిపుల్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందమ్మా, డివిజిబుల్ చేస్తుంది సార్. అయితే మనకి నెంబర్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి చూడండి సార్. మనకి 3 టేబుల్లో ఈ నెంబర్ 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ నెంబర్ మనకి 3 టేబుల్లో 1408 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1408/11 సార్. మళ్ళీ 11 టేబుల్లో 1048 క్యాన్సిల్ అవుతుంది ఇలా చూడండి సార్. 128 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 128 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 128 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే లెంత్ వచ్చింది కదా సార్, లెంత్ వాల్యూ వచ్చింది. లెంత్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి, 128 సెంటీమీటర్స్ వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్ ఫార్ములా ఏంటి సార్ మనకి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్. అంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులే కదా సార్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్ రెక్టాంగులర్ ఎంత మనకి, ఫార్ములా వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి సార్, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ వాల్యూ ఎంత మనకి, లెంత్ ఎంత వచ్చింది మనకి, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, 128 సార్. బ్రెత్ ఎంత ఇచ్చారు, 33 సార్. రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే 161 సార్. అంటే 2 ఇంటూ 161, 2 ఇంటూ 161 అంటే 322 సెంటీమీటర్స్. అంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత వస్తుందో మనకి, 322 సెంటీమీటర్స్ అవుతుంది సార్. ఓకేనా సార్. ఇది మనకి 8th సమ్ సార్. నెక్స్ట్ 9th సమ్. ఏ రోడ్ రోలర్ టేక్స్ 750 కంప్లీట్ రెవల్యూషన్స్ టు మూవ్ వన్స్ ఓవర్ టు లెవెల్ ఏ రోడ్. అంటే ఒక రోడ్ రోలర్ ఉందని సార్. రోడ్ రోలర్ ఏం చేస్తుంటామో ఒక రోడ్ని మనకి లెవెల్ చేస్తుంది. లెవెల్ చేస్తే అప్పుడు ఎన్ని రౌండ్స్ వేస్తుందని సార్, రోడ్ రోలర్ అనేది 750 రౌండ్స్ వేస్తుంది. అయితే ఏరియా ఆఫ్ ద రోడ్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ ద రోడ్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ద రోలర్. అంటే ఏరియా ఆఫ్ ద రోడ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ రోడ్ రోలర్ ఇస్ 84 సెంటీమీటర్స్. రోడ్ రోలర్ యొక్క డయామీటర్ ఇచ్చారు, ఎంత ఇచ్చారమ్మా, 84 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే లెంత్ ఇచ్చారు. లెంత్ ఎంత ఇచ్చారు సార్ మనకి, 1 మీటర్ ఇచ్చారు. ఈ రెండు లెంత్ యూజ్ చేసుకుని మనకి ఏరియా ఆఫ్ ద రోడ్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. అయితే మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటో మనకి డయామీటర్ ఇచ్చారు కదా సార్. డయామీటర్ ఎంత మనకి, డయామీటర్ డి ఈక్వల్ టు ఎంత సార్ మనకి, 84 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే మనకి రేడియస్ కావాలి సార్, డయామీటర్ అవసరం లేదు, రేడియస్ కావాలి సార్. రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఆర్ ఈక్వల్ టు d/2 అంటే 84/2 సార్. 84/2 అంటే 42 సెంటీమీటర్స్ స్క్వేర్, 42 సెంటీమీటర్స్. అయితే మనకి ఇంకోటి ఏమి ఇచ్చారు సార్, లెంత్ ఇచ్చారు. మనకి లెంత్ అన్న హైట్ అన్న ఒకటే కదా సార్. అంటే లెంత్ ఈక్వల్ టు హైట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారో మనకి, 1 మీటర్ ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది కదా. అంటే 1 మీటర్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి, 100 సెంటీమీటర్స్ అని తెలుసు సార్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్, అంటే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ సార్. అంటే మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, ఎందుకంటే రోడ్ మనకి హైట్ ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు కదా సార్. దాని ప్రకారం సిలిండర్లో ఉందని తీసుకుంటే మనకు ఫార్ములా ఏంటమ్మా, 2πRH. 2πRH అంటే పై వాల్యూ ఎంత మనకి, 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత సార్ మనకి, 42 ఇంటూ 100 సార్, ఇంటూ 100. అంటే మనకి 7 టేబుల్లో 42 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 22, 2 ఇంటూ 22 ఎంతమ్మా, 44 ఇంటూ 6 ఇంటూ 100 అంటే 600 సార్. మనకి రెండింటిని మల్టిపుల్ చేస్తే 6 4 జా 24, 4 2, 6 4 జా 24 ప్లస్ 2 26 అంటే 26,400 అంటే 26,400 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది మనకి. దేనిది సార్ ఇది మనకి, నార్మల్గా ఒక లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ వచ్చింది. అంటే రోడ్ యొక్క ఏరియా వచ్చింది సార్. అయితే ఒక కంప్లీట్ రెవల్యూషన్ సార్. ఒక కంప్లీట్ రెవల్యూషన్ ఎంత రోడ్ కవర్ చేస్తుంది, 26,400 సెంటీమీటర్ స్క్వేర్ కవర్ చేస్తుంది. అయితే ద రోలర్ రొటేట్
ద రోలర్ టేక్స్ రెవల్యూషన్స్ ఈక్వల్ టు ఎన్ని రెవల్యూషన్స్ తీసుకుందామా మనకి 750 రెవల్యూషన్స్ తీసుకోండి సార్. ఎన్ని రెవల్యూషన్స్ సార్? 750 రెవల్యూషన్స్ తీసుకోండి. అంటే మనకి ఒక్క రెవల్యూషన్ వచ్చేసి 26,400 వచ్చింది సార్. అలాంటిది ఎన్ని రెవల్యూషన్స్ చేస్తున్నామా? 750 రెవల్యూషన్స్ చేస్తుంది. అంటే 26,400 ఇంటూ 750. కానీ మనం దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలి కదా సార్. మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 26,000 ఇంటూ 750 మీటర్ స్క్వేర్ అన్నారు సార్. అంటే 10,000. మనకి 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్ సార్. అంటే 264 ఇంటూ 75/10. అంటే 264 ఇంటూ 75 చేయండి. 7/5 = 20. అంటే మనకి ఎంత వచ్చిందమ్మా? 264 ఇంటూ 75 చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది సార్? 19800 వచ్చింది. 19800/10 సార్. అంటే 0 క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుందమ్మా? 1908 మీటర్ స్క్వేర్. అంటే మొత్తం మనకి రోడ్ యొక్క ఏరియా ఎంత వచ్చింది సార్? మనకి 1980 మీటర్ స్క్వేర్. అంటే దేని యొక్క ఏరియా అమ్మది? మనకి రోడ్ యొక్క ఏరియా వచ్చేసి మనకి 1980 మీటర్ స్క్వేర్. ఇది మనకి 9th సమ్ సార్. నెక్స్ట్ అండ్ లాస్ట్ సమ్ ఇన్ ద ఎక్సైజ్. ఏ కంపెనీ ప్యాకేజ్ ఇట్ మిల్క్ పౌడర్ ఇన్ ఏ సిలిండ్రికల్ కంటైనర్. అంటే ఒక కంపెనీ ఏం చేస్తుందంటామో ఒక మిల్క్ పౌడర్ తయారు చేసే కంపెనీ ఉంది. ఆ మిల్క్ పౌడర్స్ అన్నీ కూడా ఒక సిలిండ్రికల్ వెజల్స్లో అంటే సిలిండ్రికల్ కంటైనర్స్లో స్టోర్ చేస్తుంది. అయితే దాని డయామీటర్ ఎంత ఉందంటమ్మా? సిలిండ్రికల్ వెజల్ యొక్క డయామీటర్ 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే హైట్ ఎంత ఉంది సార్? 20 సెంటీమీటర్స్ ఉంది. అయితే కంపెనీ ప్లేసెస్ ఏ లేబుల్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద కంటైనర్. దానికి చుట్టూ ఏం చేస్తారంటమ్మా? ఒక లేబుల్ చేస్తున్నారు. సిలిండ్రికల్ వెజల్ చుట్టూ, సిలిండ్రికల్ కంటైనర్ చుట్టూ ఒక లేబుల్ ప్లేస్ చేస్తే కనుక సర్ఫేస్ ఆఫ్ ద కంటైనర్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇఫ్ లేబుల్ ఇస్ ప్లేస్డ్ 2 సెంటీమీటర్స్ ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్. అంటే టాప్లో 2 సెంటీమీటర్స్ లీవ్ చేస్తున్నారు, బాటంలో 2 సెంటీమీటర్స్ లీవ్ చేసి కరెక్ట్గా సిలిండ్రికల్ కంటైనర్కి మిడిల్లో మనకి లేబుల్ అనేది ప్లేస్ చేస్తున్నారు. అయితే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద లేబుల్? ఆ లేబుల్ యొక్క ఏరియా ఎంత ఉంటుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. అయితే గివెన్ డయామీటర్ ఇచ్చారు కదా సార్. మనకి డయామీటర్ D = డయామీటర్ ఎంత ఇచ్చారు? మనకి డయామీటర్ D = 14 సెంటీమీటర్స్ ఇచ్చారు సార్. అయితే మనకి రేడియస్ కావాలి. రేడియస్ R = ఏమవుతుందో మనకి? రేడియస్ R = D/2 సార్. D/2 అంటే 14/2 = 7 సెంటీమీటర్స్ సార్. అలాగే మనకి హైట్ ఇచ్చారు. గివెన్ హైట్ = ఎంత ఇచ్చారమ్మా? 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. కానీ యాక్చువల్ హైట్ ఏమవుతుంది? టాప్లో 2 సెంటీమీటర్స్ వదిలేస్తున్నారు, బాటంలో 2 సెంటీమీటర్స్ వదిలేస్తున్నారు కదా సార్. అంటే 20 - 2 - 2 సార్. అంటే 20 - 4. 20 - 4 = 16 సెంటీమీటర్స్ అవుతుంది హైట్ అనేది. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా = 2πRH. అంటే 2 × 22/7 × 7 × 16 సార్. 7 క్యాన్సిల్ సార్. 2 22s 44. 44 × 16 చేయండి. 44 × 16 చేస్తే ఎంత వచ్చిందో మనకి? 704 సెంటీమీటర్ స్క్వేర్. అంటే దాని యొక్క లేబుల్ యొక్క ఏరియా ఎంతమ్మా? ద ఏరియా ఆఫ్ ద లేబుల్ = 704 సెంటీమీటర్ స్క్వేర్ సార్. ఓకేనా సార్? ఇది మనకి 10th సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం ఎక్సైజ్ 1.3లోని 6 to 10 సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.